హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. అన్అకాడమీలో మనకి టాప్ ఎడ్యుకేటర్స్ టాప్ బ్యాచెస్ పేరుతో మనకు 17వ తారీఖు నుంచి అయితే బ్యాచెస్ స్టార్ట్ కావడం జరుగుతున్నాయి ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఓకేనా? సో బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ బ్యాంక్ ప్రిపరేషన్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో 30+ అన్లిమిటెడ్ యాక్సెస్ టు 30 బ్యాచెస్ ఎవ్రీ వీక్ అయితే ఉంటాయి. సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్. పూర్తి సిలబస్ని మీకు చెప్పడం అయితే జరుగుతుంది. యాక్సిలరేట్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ 2021 17th మార్చ్ స్టార్ట్ అవుతుంది. రన్ విజయ్ సెట్ 2021 17th మార్చ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టార్గెట్ ఎస్బీఐ పీఓ 2021, నెక్స్ట్ టార్గెట్ ఐబీపీఎస్ పీఓ 2021 కూడా మనకు 17th మార్చే స్టార్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫౌండేషన్ బ్యాచెస్ ఫర్ ఆల్ ఎస్బీఐ ఎగ్జామ్స్ టార్గెట్ ఎస్బీఐ పీఓ కూడా మనకి 17th మార్చిన స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అన్అకాడమీ కంబ్యాట్ పేరుతో కండక్ట్ చేసేటువంటి ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి. వాటిని అన్లాక్ చేయాలంటే ఫ్రీ ఈ యొక్క టెస్ట్ని సో మనకి ఎవ్రీ సండే ఉంటుంది ఫ్రెండ్స్ 10 AM. సో ఆర్కే T10 కోడ్తో మీరైతే దీన్ని అన్లాక్ చేయవచ్చు. సో మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే చాలా మంచి అవకాశం, చాలా కాస్ట్ అయితే తక్కువగా ఉంది. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. ఆర్కే T10 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫుల్ సిలబస్ అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆలస్యం ఎందుకు, మరి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 నోటిఫికేషన్లు అయితే విడుదల కావడం జరిగింది. ఒకటి ఏంటంటే గ్రూప్ 4 నోటిఫికేషన్. ఓకేనా? గ్రూప్ 4 నోటిఫికేషన్ ఒకటి విడుదల కావడం జరిగింది. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో అవేంటి అంటే వికలాంగుల జాబితాలో బ్యాక్లాగ్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు. కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగాలు. మరియు ఇంకొక నోటిఫికేషన్ ఏంటి అంటే పొరుగు సేవలు, అంటే అవుట్ సోర్సింగ్ విధానంలో మనకి ఈ యొక్క లేబర్ ఆఫీస్లో ముఖ్యంగా, ఓకేనా, లేబర్ ఆఫీస్లో ఈ యొక్క ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేయడము జరిగింది. ఓకేనా? సో బీమా వైద్య సేవల వారి కార్యాలయము విజయవాడ. ఓకేనా? సో మరి దరఖాస్తు ఫారంల అర్హత, నిబంధనలు, ఎంపిక విధానం మొదలైనటువంటి అన్ని నోటిఫికేషన్ వివరాలు labor.ap.gov.in వెబ్సైట్లో చూడొచ్చు అని చెప్పేసి అయితే మనకు మెన్షన్ చేశారు. ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఫ్రెండ్స్. చూసాను ఆల్రెడీ నేను, ఇంకా అప్డేట్ అయితే లేదు. సో వన్స్ దాంట్లో అప్డేట్ చేయగానే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అందజేస్తాను. మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఉద్యోగాలు స్టాఫ్ నర్స్ మొత్తము 92 ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. కంపల్సరిగా దీనికి అప్లై చేసుకోవాలంటే బీఎస్సీ నర్సింగ్ అయితే కంపల్సరిగా ఉండాలి. గమనించాలి అందరూ కూడా, బీఎస్సీ నర్సింగ్. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్, దీనికి డిప్లొమా DMLT MLT అయితే కంపల్సరీ చేసి ఉండాలి. 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఈసీజీ టెక్నీషియన్ 2 ఉన్నాయి. ఈసీజీ టెక్నీషియన్ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ టెక్నీషియన్ అంటారు, ఈసీజీ. మరి దీనికి ఏముండాలి? ఇందులో కూడా ఈ కోర్సు డిప్లొమా చేసి ఉండాలి. ఈసీజీలో టెక్నీషియన్గా మనము డిప్లొమా లేదా ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు దీనికైతే ఎలిజిబుల్గా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. సో ఈ రోజే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 17వ తారీఖు 3వ నెల 2021. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు, చివరి తేదీ ఎప్పుడు అంటే 31 మార్చ్ 2021 వరకు అయితే మనము దరఖాస్తులను అయితే స్వీకరించవచ్చు. మరి ఏ విధంగా ఏంటి అనేది మనము క్లియర్గా, సో వన్స్ ఇది వెబ్సైట్లో ఇక్కడ చూడండి labor.ap.gov.in ఇందులో అప్డేట్ చేయలేదు ఇంకా. వన్స్ అప్డేట్ చేయగానే మీకైతే నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ చూద్దాం మనము. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 4 నోటిఫికేషన్. ఓకేనా? సో ఇది అందరికీ తెలిసిందే. ఇంతకుముందు జిల్లాల వారిగా చాలా జిల్లాల్లో అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఇంకా కొన్ని మిగిలినటువంటి పోస్టులను అయితే ఆపడం జరిగింది. సో వన్స్ మనకి కోడ్ ముగియగానే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మొత్తము 326 దివ్యాంగుల ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఓకేనా? ఇవి కూడా జిల్లాల వారీగా విడుదలవుతాయి. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కూడా మనకు ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూద్దాం. దివ్యాంగుల కోసం వివిధ జిల్లాల్లో రిజర్వ్ చేసిన 326 ఉద్యోగాల భర్తీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా దివ్యాంగులు, లింగ మార్పిడి, వయోవృద్ధుల శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సో జిల్లాల కలెక్టర్లు నియామక ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కొన్ని జిల్లాల్లో బుధవారం తర్వాత నోటిఫికేషన్ జారీ అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో 7, విజయనగరంలో 4, విశాఖపట్నంలో 21, తూర్పు గోదావరిలో 62 ఫ్రెండ్స్ అత్యధికంగా,
పశ్చిమ గోదావరిలో 6, కృష్ణాలో కూడా ఎక్కువగా ఉన్నాయి 41, గుంటూరులో 31, ప్రకాశము 34, నెల్లూరులో 29, చిత్తూరులో 20, వైఎస్ఆర్ కడప 24, కర్నూలులో 24, అనంతపురం జిల్లాలో 23 పోస్టులు ఉన్నాయని, అయితే పూర్తి వివరాలతో కలెక్టర్లు నోటిఫికేషన్లు ఇచ్చారని సో డాక్టర్ కృతికా శుక్లా తెలియచేయడం జరిగింది. గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో 17 తర్వాత అయితే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మనకైతే మెన్షన్ చేశారు. అంటే ఇంకా రిలీజ్ కావాల్సినవేంటి? సో గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం ఈ జిల్లాలో ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో మళ్ళీ రిలీజ్ చేస్తామంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. మరి ఇక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయి అంటే జూనియర్ అసిస్టెంట్, ఓకేనా, జూనియర్ ఆడిటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, నెక్స్ట్ కుక్కు కావచ్చు, అటెండర్ ఉద్యోగాలు కావచ్చు, ఓకేనా, ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కలెక్టర్ ఆఫీస్లో ఈ యొక్క నియామక ప్రక్రియ అయితే ఉంటుంది. సో ఎలాంటి పరీక్ష ఉండదు దీనికి, ఓన్లీ మెరిట్ బేసిస్గా దివ్యాంగుల కోసము ముఖ్యంగా రిజర్వ్ చేయబడినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలుగా వీటిని మనము చెప్పుకోవచ్చు. జస్ట్ మనము అప్లై చేస్తే సరిపోతుంది, ఓకేనా, అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగం అయితే మనకు రావడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి మరి ఏ అర్హత ఏంటి అంటే సో డిగ్రీ ఉండాలి కంపల్సరిగా. సో జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ స్టెనో కావచ్చు, జూనియర్ ఆడిటర్ కావచ్చు, వీటికి జూనియర్ అకౌంటెంట్ కావచ్చు, వీటికి ఏంటంటే డిగ్రీ అనేది కంపల్సరిగా ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్ పరిజ్ఞానము కంపల్సరిగా అవసరము. ఆఫీస్ ఆటోమేషన్ కూడా సర్టిఫికేట్ అవసరం ఫ్రెండ్స్, ఓకేనా, జూనియర్ ఆడిటర్కి లేదా సో కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాలకు కంపల్సరిగా అవసరము. నెక్స్ట్ 7వ తరగతి వాళ్ళకి కూడా తోటమాలి కావచ్చు, ఓకేనా, సో కుక్కు కావచ్చు, సో ఇలాంటి అటెండర్ ఉద్యోగాలు కావచ్చు. ఈ 7వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య చదివినటువంటి అభ్యర్థులందరూ కూడా వాటికి అర్హులుగా మనము చెప్పుకోవచ్చు, ఓకేనా. సో పూర్తి అప్లికేషన్ విధానం కూడా మనకు ప్రతి జిల్లా వెబ్సైట్లో, ఓకేనా, మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జిల్లా తీసుకుందాము, శ్రీకాకుళం అనుకోండి, శ్రీకాకుళం.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. ఆ ఫామ్ కూడా, అప్లికేషన్ ఫామ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని దివ్యాంగులు మరియు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆ యొక్క ఒక విభాగం ఉంటుంది. ఆ విభాగంలో మనము పూర్తి చేసినటువంటి సర్టిఫికేట్, దానితో పాటు అన్ని జిరాక్స్ కాపీస్, ఓకేనా. సో డాక్టర్ దగ్గర మనం పొందినటువంటి ఒక సర్టిఫికేట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో అంగవైకల్యం ఎంత ఉంది అనే సర్టిఫికేట్, సో ఆ సర్టిఫికేట్ను జతపరిచి వారికి మనము సమర్పించవలసి ఉంటుంది. సో అందులో స్క్రూటినైజ్ చేసిన తర్వాత ఎవరికి మెరిట్ ఉంది, ఎవరి సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే వారి యొక్క అర్హతతో పాటుగా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. వన్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత వారికి మళ్ళీ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లిస్టు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ లిస్ట్లో ఎవరిదైతే పేరు ఉంటుందో వారికి ఉద్యోగం ఇచ్చినట్లుగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. సో ఇది సెలక్షన్ ప్రొసీజర్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా సెలక్షన్ ప్రొసీజర్. ఇదే విధంగా సో అందరిని కూడా నియామకం అయితే చేస్తారు. సో వన్స్ దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ జిల్లాలో రిలీజ్ అవ్వగానే మీకు ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తూనే ఉంటాను. సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.